పెడితే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. చెన్నై చిన్నది సమంత విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఆమె కారును పంచర్ చేసిన సంఘటన ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈమె ఇటీవల ఒక షాప్ ప్రారంభోత్సవానికి మదురై వెళ్లారు. ఆమె రాక ఆ ప్రాంత ప్రజలకు తెలియడంతో ఆమె అభిమానులు, చుట్టుప్రక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో నిర్వాహకులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమంత వేదికపైకి రాగానే ఆమెను దగ్గరగా చూడాలన్న కోరికతో ప్రజలు ఒక్కసారిగా ముందుకు కదిలారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు చాలానే శ్రమపడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒక తుంటరి సమంత అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోకూడదని ఆమె కారు టైరును పంచర్ చేశాడు. దీంతో కారు టైర్ పగలడంతో ఒక్కసారి డామ్ అన్న శబ్దం రావడంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీని జులిపించాల్సి వచ్చింది. ఈ సంఘటనతో సమంత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఆమెను నిర్వాహకులు వేరే కారులో సురక్షితంగా పంపారు. సినిమాలో విషయం ఉండాలే గాని అది స్ట్రైటా అనువాదమా అనే ఆలోచన లేకుండా తెలుగు ప్రేక్షకులు విజయాన్ని కట్టబెడతారనే బిచ్చగాడు మరోమారు నిరూపించింది. తమిళంలో పిచైకారన్ పేరుతో విడుదలైన ఈ సినిమా బిచ్చగాడు పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఆంధ్ర సీడెడ్, నైజాం ఏరియాలలో కలుపుకుని ఈ సినిమా ఇంతవరకు 18 కోట్ల పైగా వసూలు చేసింది.